గోంగూర పచ్చడి కోసం గోంగూర కట్టల నుంచి ఆకులను సెపరేట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టేసుకుంటామండి. తర్వాత ఇలా బాణాలు పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కారానికి సరిపడా ఇక్కడ నేను 20-25 పచ్చిమిర్చి వాడుకున్నానంటే అది ఫ్రై చేసేసుకుని దాని కలంలోకి తీసుకుని రుచికి సరిపడా సాల్ట్, జీలకర్ర వేసుకుని మంచిగా దంచుకుంటున్నాను అనమాట. మిక్సీలో వేస్తే ఏంటంటే మనకు పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ లో ఉంటే అంత బాగుండదండి. గోంగూర వచ్చేసి మీడియం సైజ్ 4 కట్టలండి. ఇంక ఇది దంచుకునే ముందే నేను ఉల్లిపాయని చీలికల్లో కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ చీలికలను కూడా వేసుకుని దంచుకుంటామండి. ఈ లోపు ఇందాక మనం పచ్చిమిర్చి వేపించుకున్నటువంటి బాణంలోనే గోంగూర కూడా వేసేసుకుని దాన్ని చక్కగా మగ్గనిస్తాం అనమాట. గోంగూర మగ్గడానికి టైం తీసుకోదండి, చాలా ఫాస్ట్ గా మగ్గిపోతుంది అనమాట. ఇది మగ్గించుకున్నాక కొంచెం చల్లారనిచ్చి ఇందాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకున్నాం కదా, సాల్ట్ జీలకర్ర వేసుకుని దాంట్లోనే వేసుకుని మంచిగా మెదుకుని పెట్టేసుకున్నాం. పోపులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు 1 టీ స్పూన్ ఆయిల్లో వేయించుకుని మనం ఫ్రై చేసుకుని పెట్టేసుకున్నామండి. ఆ పోపు వేసేసుకుంటాం మనం గ్రైండ్ చేసుకుని పచ్చడిలో పైనుంచి ఆనియన్ చీలికలు వేసి